సూపర్ ఉందండి. ఈ ఉప్మా తింటుంటే స్వర్గం గుర్తొస్తుంది. మీరు తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. పప్పులు, టమాటా, కరివేపాకు, తిరమత గింజలు, పచ్చిమిరకాయలు, అల్లము. నేను గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నాను. ఎట్లా చేయాలో చూడండి, మీరే చూసి నేర్చుకోండి. అదో నూనె వేయాలి కొంచెం. ఇప్పుడు తిరమత గింజలు వేయాలి చూడండి. తర్వాత వేరుశనగకాయ పప్పులు వేయాలి, కలపాలి. తర్వాత అల్లం వేయాలి, పచ్చిమిరకాయలు వేయాలి, కరివేపాకు వేయాలి. ఇప్పుడు టమాటాలు వేయాలి. ఇది ఎర్రగా రావాలి. బాగా మగ్గాక ఎర్రగా ఉండాలి. ఇట్లా మూత తీసి పక్కన పెట్టి మగ్గిందో లేదో చూడాలి. చూడండి, మగ్గిందా? ఇంకా కొంచెం మగ్గాలి. మగ్గితే అల్లం వాసన వచ్చింది. పచ్చిమిరకాయలు, టమాటా మంచిగా రుచిగా ఉంటుంది. ఉప్మా కూడా గోధుమ ఉప్మా. చూడండి, ఇవన్నీ కలవాలి. కలిస్తేనే రుచికి శుచికి సూపర్. జంపర్ పంపగండి. నీళ్లు వేయాలి ఇప్పుడు. చూడండి, నీళ్లు చూసారా? కలర్ వచ్చింది. అట్టా కలర్ వచ్చింది ఉప్మా. దీనికి 1/2 కిలో రవ్వ వేయాలి. తర్వాత ఉప్పు వేయాలి. ఇది బాగా మగ్గాలి కొంచెం సేపు. చూడండి, ఇట్లా మగ్గాలి. బాగా ఇట్లా రావాలి అదను. చూడండి, ఇట్లా ఉండాలి. ఉంటేనే రుచి వచ్చింది. వేసేటప్పుడు ఇట్లా కలపాలి. అన్నీ సరిపెట్టగానే వేయాలి ఉప్మా. అయిపోయింది. ఇంకా ఉడికిన తర్వాత ఉప్మా తయారైంది. అప్పుడు ఇది మూత పెట్టాలి. ఇట్లా పోయింది. తీసుకున్నా. ఎలా ఉంది ఉప్మా? రెడీ. ఉప్మా రెడీ. చూసారా? ఉప్మా రెడీ అయిపోయింది. ఉప్మా రెడీ అయింది. పంచదార ఇట్లా కలుపుకొని